కర్నూలు జిల్లా కోసగి మండల పరిధిలోని మా పొలాలను కబ్జా చేస్తున్నారని, మేం సాగు చేస్తున్న మాపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోసగి గ్రామానికి చెందిన చాకలి హంపమ్మ, మందుల నరసమ్మలు రేషన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డికి ఫిర్యాదు చేసి కన్నీటి పరంతమయ్యారు. తమ పొలంలో కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా దిగి దాడులు చేస్తున్నారని, గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డితో కన్నీరు మున్నీరయ్యారు. అదేవిధంగా గౌడగల్ గ్రామంలో సర్వే నెంబరు 68/1, 68/3 వైసీపీ నాయకుడైన హరిజన చిలకప్ప అనే వ్యక్తి కులాన్ని, పార్టీని అడ్డు పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ మా భూమిలోకి దౌర్జన్యంగా చొరబడి కబ్జా చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అయినా మరే పార్టీ అయినా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. పక్కనే ఉన్న తహసీల్దార్కు, ఎస్ఐకి వీరి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ కబ్జాదారు నుండి భూమిని విడిపించి మాకు న్యాయం చేయగలరని బాధితులు కోరారు. కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు. దగ్గర జనాల దగ్గర కొట్లాడింది 10 మంది వచ్చి న్యాయం చెప్తారండ్రి. ఏమేపా అప్పుడు వాన దండికి వచ్చా కదా, సోమవారం నాడు పొద్దున్న సాయంత్రం వరకు వాన వచ్చా.